అమ్మా మధ్యవర్తుల సంఘం ఆధ్వర్యంలో హరినాథ్ రెడ్డికి జరిగిన అవమానం ఏ ఒక్క మధ్యవర్తికి జరగకూడదని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సీఐకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అమ్మా మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెళ్లి సంబంధం కుదిరించడం జరిగింది. వాళ్ళు పెళ్లికి పిలవకపోవడమే కాకుండా వచ్చే పారితోషికాన్ని కూడా ఇవ్వడం లేదు. మర్యాదపూర్వకంగా అడిగితే వాళ్ళు పెద్దాయనని కూడా చూడకుండా దుర్భాషలాడి వెళ్ళగొట్టారు. ఈ అవమానం తట్టుకోలేక చనిపోదామని నిర్ణయించుకున్న వ్యక్తికి అమ్మా మధ్యవర్తుల సంఘం ధైర్యం చెప్పి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ విషయంపై పోరాడదామని నిర్ణయించుకున్నామన్నారు. అత్తాపూర్ సీఐకి ఈ విషయంపై విచారణ చేయించి వాళ్లతో క్షమాపణ చెప్పించాలని కోరారు. దానికి సీఐ మాకు సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. నా పేరు అర్జున్ రావు, అమ్మా మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడిని 4 రాష్ట్రాలకి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఇక్కడ మేమందరం వచ్చాము. ఇక్కడ మా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ప్రతినిధులే అమ్మా సంఘానికి. సో రీజన్ ఏంటి అంటే, వీరు హరినాథ్ రెడ్డి గారు పెద్దయిన 82 సంవత్సరాలు, వీరికి మధ్యవర్తి ఒక పెళ్లి సంబంధం కుదిర్చారు, అమెరికాకు సంబంధించింది. వాళ్ళు కనీసం పెళ్లి కూడా పిలవకుండా పెళ్లి తర్వాత సంతోషంగా ఇచ్చిన పారితోషికం, వాళ్ళు ఇచ్చిన పారితోషికం అది ఎగ్గొట్టాలని చెప్పేసి ఇతను పెళ్లి కూడా పిలవకుండా అగౌరవపరచడం జరిగింది. తర్వాత ఆ విషయం ఏదో రకంగా తెలిసాక పెద్దయిన వారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా అడిగితే ఇస్తాంలే అని చెప్పేసి ఏదో అమౌంట్ పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇస్తాన్న అమౌంట్ అది ఈయన అకౌంట్కి రాలేదు. అది వివరించడానికి పోతే, సార్ మీరు పంపించే అమౌంట్ మాకు రాలేదండి అని వివరించడానికి పోతే అమ్మ నా బూతులు తిట్టాడు. ఇతను వయసు ఏంటి, అతను మాట్లాడింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ రూపంలో చెప్పలేను, వీళ్ళ దగ్గర ఆడియో ఉంది. అది ఇంకా ఈ పెద్దయిన ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకొని నిర్ణయించుకున్నాడు. మేము అమ్మా మధ్యవర్తుల సంఘం నుంచి మేమంతా కలిసి ఇతను కాపాడుకొని మా సంఘంలో పెట్టుకున్నాం. తర్వాత మేము ఇలా జరిగిందని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఒక పెద్ద మనిషి దగ్గరికి మేము మొత్తం మాకు జరిగిన సమస్య అంతా వివరించడం జరిగింది క్లుప్తంగా. సో వారి ద్వారా ఇప్పుడు మేము ఇక్కడ ఈ లోకల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో పోలీస్ స్టేషన్లో కూడా మన ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఎవరైతే అలా దుర్భాషలాడారో, అగౌరవపరుస్తూ కించపరుస్తూ మాట్లాడారో ఒక పెళ్లి చేసే మధ్యవర్తిని తప్పకుండా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈ విషయము వీరనే కాదు, ఇలా సంఘటనలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. పద్ధతిగా పెళ్లిళ్ళు చేసే మధ్యవర్తులు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. వాళ్ళకి సరైన గుర్తింపు ఎలాగో లేదు. కనీసం మీరన్నా గుర్తించాలి కదా తల్లిదండ్రులు. మీకు ఎండనగా వాననగా మేము కష్టపడి పెళ్లిళ్ళు చేస్తుంటే, ఎంత కృషితోటి మేము పెళ్లిళ్ళు చేస్తుంటే ఈ విధంగా అగౌరవపరుస్తున్నారు. ఇంత వర్షం వస్తున్నా, తుఫాన్లో కూడా మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం మా పండుగలన్నీ వదిలేసుకొని. సో ఇది సమాజంలో ఉన్న కొంతమంది మధ్యవర్తులు ఇలా చేయకుండా మా కృషిని గుర్తించాలని చెప్పేసి, మా మధ్యవర్తిని ఎవరైనా సరే మీ కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్లా అనుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. కానీ అయినా కూడా అంతకు మించి మేము భారము ఇలాగే చేస్తాము, మేము పెళ్లిళ్ళు చేయించుకుంటాము, మేము ఒక బానిసలా చూస్తామంటే ఎవరిని వదిలిపెట్టాం. అమ్మ సంఘం ద్వారా అవసరమైతే ధర్నా చేసినా సరే మేము బద్దం పడతాం అలాంటి వాళ్ళని. కానీ కష్టపడిన వాడు దేవుడు లాంటి వాడు, మేము పూజిస్తాం కష్టమని. అదేవిధంగా మాకు కూడా అలాంటి గ్రాటిట్యూడ్, అది రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించబడాలి. ఎందుకంటే డెఫినెట్గా మేము పక్కాగా చెప్పుకుంటాం మేము ఏమని, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాళ్ళం ఎవరు మధ్యవర్తి, పెళ్లిళ్ళు చేసే మధ్యవర్తి. ధన్యవాదాలు. అర్జున్ రావు గారు ప్రెసిడెంట్ గారు, నాకు నేను అందులో సభ్యుడిని. నేను మ్యారేజ్ కూడా చేస్తాను. ఇక్కడ అతను మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా పోతే నేను ఎవరిదో పేరు మీద పంపిస్తే నాకు రాలేదని అమ్మ నా బూతులు అడగోలుగా తిడుతున్నాడు ఆయన. అందు గురించి మేము పోలీస్ స్టేషన్ అమ్మ అసోసియేషన్